మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్చి 27 బుధవారం మంచి రోజు. స్త్రీలు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు దరిద్రం పోతుంది. మీకు ఉన్న కష్టాలు సమస్యలన్నీ కూడా పోతాయి. ముఖ్యంగా ధన సమస్యలు, ఆరోగ్య సమస్యలు పోతాయి. ఐశ్వర్యం లభిస్తుంది. అపార ధన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. తులసి చాలా పవిత్రమైన చెట్టు. తులసి స్వయంగా శ్రీ మహాలక్ష్మి స్వరూపం. అందుకే శ్రీ మహావిష్ణువుకు తులసి అత్యంత ప్రీతికరమైనది. తులాభారంలో సత్యభామ సమర్పించిన సకల సంపదలకు లొంగక రుక్మి సమర్పించిన ఒక్క తులసి దళానికి బద్ధుడైన వాడు శ్రీకృష్ణుడు. మన సనాతన ధర్మంలో తులసిని ఎన్నో విధాలుగా స్తుతించారు. తులసి లేని ఇల్లు కళ విహీనమని చెప్పారు. ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముందుగా తులసి చెట్టును చూసినచో ముల్లోకములలోని సమస్త తీర్థములను దర్శించిన పుణ్యఫలము లభించును అని బ్రహ్మపురాణం చెప్పింది. తులసి చెట్టు మనుషులను, ఇంటిని, వాతావరణాన్ని పవిత్రం చేస్తుంది. పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యమునిస్తుంది. తులసి కోటను, చెట్టును నిత్యము భక్తి శ్రద్ధలతో పూజించాలి. నీళ్లు పోయాలి, ప్రదక్షిణములు చేయాలి, నమస్కరించుకోవాలి. దీనివలన అశుభాలన్నీ కూడా తొలగి శుభాలు కలుగుతాయి. సర్వపాప ప్రక్షాళన జరుగుతుంది. మనో అభిష్టాలు నెరవేరుతాయి. తులసి వనమున్న గృహము పుణ్యతీర్థంతో సమానమని అనేక పురాణాలు, శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. తులసి పూజ స్త్రీలకు అత్యంత శుభప్రదం. ఉదయము, సాయంత్రము తులసి కోట వద్ద దీపారాధన చేయటం అత్యంత శుభకరం. తులసి చెట్టు ఆవరణలో ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు పనిచేయవు. తులసి ఆకులను స్త్రీలు కొయ్యరాదు, పురుషుడే కొయ్యాలి. తులసి పూజ మాత్రము ఇరువురు చేయవచ్చు. పూజించే తులసి మొక్క దళాలను పూజ కోసం తుంచరాదు. పూజకు తులసి దళాలు కావాలంటే విడిగా పెంచే మొక్కల నుంచి తుంచుకోవాలి. కోట కట్టి పూజించే తులసి నుంచి తుంచరాదు. ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్యపరంగా ఎంతో పేరు గడించటం వలనే తులసి భూలోక కల్పవృక్షంగా, దేవతా వృక్షంగా పేరు పొందింది. తులసి చెట్టు మొదట్లో బుధవారం రోజు ఇది పోస్తే చాలు దరిద్రం మొత్తం పోతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అపార ధన ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఏం పొయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మంత్రాలను దుర్వినియోగం చేస్తే ఏం జరుగుతుందో తెలిపే పురాణ కథను విందాం. సుగంధ పర్వతాలను ఆనుకుని ఒక అడవి ఉండేది. దాని ప్రక్క నుండి చంపా నది ప్రవహించేది. అక్కడకు దగ్గరలో చాలా ముని ఆశ్రమాలు ఉండేవి. అక్కడ నివసించే మునులలో దేవదత్తుడికి అద్భుతమైన మంత్ర విద్యలు తెలుసు. అలాంటి విద్యలు తనతోనే అంతం కాకూడదని భావించే దేవదత్తుడు సమర్థులైన శిష్యులు దొరికినప్పుడు వారికి ఆ విద్యలను బోధించేవాడు. ఒకరోజు దేవదత్తుడు తన శిష్యులలోకెల్లా సమర్థుడైన శిష్యుణ్ణి ముందర కూర్చుండబెట్టుకుని ఒక వశీకరణ మంత్రాన్ని ఉపదేశించాడు. అప్పుడే అక్కడకు వేట కోసం వచ్చిన ఒక తోడేలు ఆ మంత్రాన్ని ఆలకించింది. తోడేలుకి జ్ఞాపక శక్తి ఎక్కువ ఉండటం వలన ఆ మంత్రాన్ని బాగా గుర్తుపెట్టుకుంది. అప్పటికి ఆ వేట సంగతి మర్చిపోయి అడవిలోకి పరుగు తీసింది. వెళ్ళిన వెంటనే వశీకరణ మంత్రం యొక్క శక్తిని పరిశీలించాలని బుద్ధి పుట్టింది. తోడేలుకు అప్పుడే ఆ దారిలో వెళ్తున్న ఏనుగు మీద ఆ మంత్రాన్ని ప్రయోగించి అది తనకు దండం పెట్టాలని తన మీద కూర్చుండబెట్టుకుని అడవంతా కూడా తిప్పాలని కోరుకుంది తోడేలు. మంత్ర ప్రభావం వలన ఏనుగు తోడేలుకు వశమైంది. అది కోరుకున్నట్టే తొండంతో దండం పెట్టి తన మీద కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది. ఏనుగు మీద తోడేలు ఊరేగటం చూసిన జంతువులని ఆశ్చర్యపోయి చూశాయి. ఇంతలో అటువైపు వచ్చిన మృగరాజుకు కూడా ఈ దృశ్యం కనపడింది. ఏనుగు మీద కూర్చుని ఊరేగడానికి నీకెంత ధైర్యం అని తోడేలును ఎక్కించుకుని తిప్పడానికి సిగ్గులేదా అని ఏనుగును కోపంగా అడిగింది సింహం. తోడేలు చెప్పినట్టే ఎందుకు చేస్తున్నానో నాకైతే తెలియదు మృగరాజా అని బదిలిచ్చింది ఏనుగు. అప్పుడు తోడేలు ఏమాత్రం భయపడకుండా ఏం ఊరేగితే తప్ప అని ఎదురు ప్రశ్నించింది. మంత్రం పనిచేస్తున్నంత కాలం ఎవ్వరికీ భయపడనక్కర్లేదనుకుంది తోడేలు. ఈసారి ఏకంగా అడవికి రాజు కావాలన్న దురాశ పుట్టింది దానికి. అనుకున్నదే తడువుగా వశీకరణ మంత్రాన్ని సింహం మీద ప్రయోగించింది. తనను అడవికి రాజును చేయమని అడవిలోని జంతువులను
సమావేశపరిచి తన ఆజ్ఞలు పాటించేలాగా చేయమని సింహానికి ఆదేశించింది. ఆ మంత్రానికి లోబడిన సింహం దుష్ట తోడేలు చెప్పినట్లుగా చేసింది. రాజైన తర్వాత ఆ తోడేలు మరీ విర్రవీగసాగింది. అప్పటి వరకు పదవుల్లో ఉన్న జంతువులను తరిమివేసి తన వారిని ఏరికోరి తెచ్చి పదవుల్లో కూర్చుండబెట్టింది. అంతవరకు ఎవరూ కూర్చొని విధంగా కొత్త రకం సింహాసనం కావాలని తోడేలు చెప్పింది వాటికి. అప్పట్నుండి వీలైనప్పుడల్లా సింహాలు మోస్తూ ఉండగా అడవంతా ఊరేగేది తోడేలు. తన దర్పం ప్రదర్శించడానికి సింహాలను అప్పుడప్పుడు కొరడాతో కొట్టడం, కాలితో తన్నడం చేసేది. తనకు నమస్కారం పెట్టని జంతువులను కాల్చిన కట్టెతో వాతలు పెట్టేది. తోడేళ్ళు చిన్నన్ని జంతువులను చంపవచ్చునని, మిగతా వాటికి ఆ అవకాశం లేదని చాటించింది. ఎవరు వేటాడినా సగభాగం తనకు పంపమని ఆజ్ఞలు జారీ చేసింది. కొన్నాళ్లకు అడవిలోని జంతువులకు దినదినగండం 100 ఏళ్ల ఆయుష్గా మారింది అక్కడి పరిస్థితి. తోడేళ్ల బెడద పెరగటంతో కంటి మీద కునుకు లేదు సాధు జంతువులకు. ఒకసారి ఒక జింక ప్రాణభయంతో దేవదత్తుడి ఆశ్రమంలోనికి పరుగెత్తి స్పృహ తప్పి పడిపోయింది. ముని శిష్యులు దానిని రక్షించారు. అప్పుడు ఆ జింక దేవదత్తుడితో తమ కష్టాలు చెప్పుకుంది. దివ్య దృష్టితో జరిగింది తెలుసుకున్నాడు దేవదత్తుడు. దుష్ట తోడేలుకు బుద్ధి చెప్పాలనుకుని ఉన్న పళంగా బయలుదేరాడు. ముని వెళ్ళేసరికి దర్జాగా సింహాసనం మీద కూర్చొని ఆహారం తింటుంది తోడేలు. 2 ఏనుగులు ఆహారాన్ని తొడలతో అందిస్తూ ఉంటే తింటోంది. అడగ్గానే అందివ్వడానికి నీరున్న కూజాతో నిల్చుంది మరో ఏనుగు. వెడల్పైన ఆకులతో గాలి తగిలేలాగా విసురుతున్నాయి 2 ఏనుగులు. అదంతా చూసి ఆశ్చర్యపోయాడు దేవదత్తుడు. ఓ తోడేలు, ఇటు చూడు అని పిలిచాడు ముని. మునిని చూసి బ్రతకాలని లేదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది తోడేలు. మంత్రాన్ని దుర్వినియోగం చేయటం తప్పని చెప్పేందుకే వచ్చాను అన్నాడు ముని. తన తప్పు అంగీకరించలేదు తోడేలు. సరిగదా, మునివన్న జాలితో వదులుతున్నాను. పారిపోతే బ్రతుకుతావు, లేదంటే సింహాల చేత చంపిస్తాను అని తిరిగి బెదిరించింది. గర్వంతో ఉన్న తోడేలుకు బుద్ధి చెప్పాలని వచ్చిన దేవదత్తుడు ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. నీకు పోయే కాలం దాపురించింది, అందుకే అలా విర్రవీగుతూ ఉన్నావు. నీకు నచ్చినట్టే చెయ్యు అన్నాడు దానిని రెచ్చగొడుతూ. దేవదత్తుడి మాటలను సహించలేకపోయింది తోడేలు. దానికి పట్టరానంత కోపం వచ్చింది. ఆ మునిని చంపి పడేయండి అని సింహాలకు ఆజ్ఞ ఇచ్చింది. సింహాసనాన్ని మోస్తున్న సింహాలు 2 భయంకరంగా గర్జిస్తూ ఒకేసారి ముందుకి దూకాయి. అవి దూకగానే తోడేలు కూర్చున్న ఆసనం కదిలిపోయింది. ఆసనం వాలిపోగానే అక్కడ నుండి కింద పడింది తోడేలు. గర్జిస్తూ సింహాలు ముందుకు వెళ్ళేసరికి ఏనుగులు బెదిరిపోయి అటూ ఇటూ పరుగులు తీశాయి. అప్పటికే కింద పడి మూలుగుతూ ఉన్న తోడేలును అవి తమ కాళ్లతో తొక్కి చంపేశాయి. తన వైపు వస్తున్న సింహాలను చూస్తూ అరచెయ్యి ఎత్తి ఆగమన్నట్టు ఆదేశించాడు దేవదత్తుడు. సింహాలు 2 తోక ఊపుతూ నిలబడ్డాయి, ముందుకి అడుగు వేయలేదు. అప్పటికే ఏనుగుల పాదాల కింద నలిగి తోడేళ్లు చనిపోవటంతో అడవికి పట్టిన పీడ విరగడయ్యింది. తర్వాత నుండి సింహమే రాజుగా అడవిని పరిపాలించింది. దేవదత్తుడు కూడా శిష్యులకు విద్యను, కొన్ని మంత్రాలను నేర్పేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. విషయంలోనికి వస్తే తులసి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎవరి ఇంటి దగ్గర అయితే తులసి చెట్టు ఉంటుందో ఆ ఇంట్లోకి అంత సులువుగా నెగిటివ్ ఎనర్జీ, దుష్టశక్తి రాలేదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దాదాపు అందరూ ఇంటి దగ్గర తులసి చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరి ఇళ్లల్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అది ధన సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కూడా సమస్య కావచ్చు. ఇలా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తుందని బాధపడేవారు బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఇది పోస్తే చాలు అపార ధనప్రాప్తి కలుగుతుంది, మీకు ఉన్న సమస్యలు తొలగిపోతాయి అని పెద్దలు చెప్తూ ఉన్నారు. అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు పగటిపూట ఒక గ్లాసును తీసుకోండి. గాజు గ్లాసును తీసుకొని దానిలో కొంచెం గోపంచకము పోయండి. అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే వాటి గోపంచకం సేకరించి తెచ్చుకోండి. లేదా బయట గోపంచకం అమ్ముతారు కదా, అది అయినా సరే కొన్ని తెచ్చుకోండి.
2 స్పూన్లు గోపంచకము తీసుకొని గ్లాసులో వేయండి. ఆ తర్వాత దీనిలో కొంచెం నీళ్లు పోయండి. అలాగే ఈ నీటిలో చిటికెడు కుంకుమను కలిపి చివర్లో కొన్ని నువ్వులను కూడా నీటిలో వేయండి. తర్వాత ఈ గ్లాసులతో నీటిని తీసుకొని తులసి మొక్క దగ్గరకు వెళ్ళి ఒక్కసారి మనసులో మీకున్న బాధలు, కష్టాలు, దరిద్రాలు పోవాలని అనుకొని ఆ నీటినంతటినీ కూడా తులసి చెట్టు మొదట్లో పోసేయండి. ఇలా ఒక బుధవారం కాదు, మొత్తం 7 బుధవారాలు చేయాలి. అలా మొత్తం 7 బుధవారాలు తులసి మొదట్లో ఈ నీళ్లు పోసారంటే ఖచ్చితంగా మీకు ఉండే దరిద్రాలు, సమస్యలు పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, అపారధన ప్రాప్తి కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు తులసి మొక్క మొదట్లో ఈ నీళ్లు పోసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. రేపు బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే ఉప్పు డబ్బాలో ఇది వేసి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటికి పరుగున వచ్చి మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తుందని, మీరు వద్దన్న ఐశ్వర్యం సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు అంటూ ఉన్నారు. మరి ఉప్పులో ఏం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉప్పును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా హిందువులు భావిస్తూ ఉంటారు. అలాంటి ఉప్పు విషయంలో కొన్ని పొరపాట్లు చేయటం వలన ఎంత కష్టపడినా చేతిలో ధనం నిలబడదు. ఉప్పు ఖచ్చితంగా మనల్ని లక్షాధికారులను చేస్తుంది, కోటీశ్వరులను చేస్తుంది, అదృష్టాన్ని తీసుకొని వస్తుంది. అదే ఉప్పు వలన కష్టాలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో సాధారణంగా వంటగదిలో ఉప్పును పెడుతూ ఉంటారు. అలా పెట్టే ఉప్పును ఎప్పుడూ కూడా స్టీల్ డబ్బాల్లో పెట్టకండి. పొరపాటున కూడా పెట్టవద్దు. ఉప్పును స్టీల్ డబ్బాలలో లేదా గిన్నెలలో పెట్టడం వలన కలిగే నష్టం అంతా ఇంత కాదు. అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంట్లో ధనానికి ఎప్పుడూ లోటు ఏర్పడుతుంది. పేదరికం వెంటాడే అవకాశం ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. కనుక ఉప్పును స్టీల్ డబ్బాలో మాత్రం పెట్టవద్దు. గాజు లేదా పింగాణీ పాత్రలలో ఉప్పును ఉంచటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఎందుకంటే ఉప్పు రాహువుకు సంకేతం. స్టీల్ శని భగవానుడికి సంబంధించినది. రాహువు మరియు శని కలిస్తే ఖచ్చితంగా కష్టాలు ఎదురవుతాయి. కనుక ఇంట్లో ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ డబ్బాలలో లేదా పాత్రలలో పెట్టకండి. పెడితే మాత్రం అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఉప్పును ఎప్పుడూ నేల మీద చల్లవద్దు. ఉప్పు పొరపాటున చేతి నుండి జారిపడితే త్వరలో ఆర్థిక కష్టాలు ఎదురవుతాయని అర్థం. స్త్రీలు వంటలు చేసేటప్పుడు కూరల్లో ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవడానికి చేతిలో వేసుకొని నాకుతూ ఉంటారు. కానీ అలా కూడా చేయకూడదని శాస్త్రం చెప్తుంది. కూరల్లో ఉప్పు సరిపోయిందో లేదో చూడాలంటే కూరను సపరేట్గా ఒక గిన్నెలో తీసుకొని లేదా ఒక గిన్నెలో వేసి రుచి చూడాలని పెద్దలు అంటూ ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా బుధవారం రోజు ఇంట్లో వంటగదిలో ఉండే డబ్బాలో ఒక వస్తువును వేసి వదిలేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి ఆ వస్తువు ఏమిటంటే లవంగాలు. ఇంట్లో ధనం నిలవట్లేదు, ధనానికి ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి అని బాధపడేవారు ఏదైనా ఒక బుధవారం రోజు వంటగదిలోని ఉప్పు డబ్బాలో 5 లవంగాలు వేయండి. ఎందుకంటే సుగంధ ద్రవ్యాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఉప్పు లక్ష్మీదేవికి సోదరి. ఎందుకంటే సముద్రం నుండి ఉద్భవించింది, సముద్రం నుండి జన్మించింది. కనుక లక్ష్మీదేవి సోదరి ఉప్పు. అలాంటి ఉప్పులో సుగంధ ద్రవ్యమైన లవంగాలను వేయటం వలన స్థిరంగా ధన రాబడి అనేది వస్తూనే ఉంటుంది. ధనానికి సంబంధించిన ద్వారాలు తెరుచుకుంటాయి. కుటుంబ సభ్యులు కూడా మీతో సంపాదన పరంగా సహకరిస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. కనుక మీరు కూడా బుధవారం రోజు ఉప్పులో లవంగాలను వేసి ఉంచండి. లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.